నమస్తే అండి. ఈరోజు ఆల్రెడీ మనం కామన్ మ్యాన్ ద ట్రూ ఇన్స్పిరేషన్ అని మాట్లాడుకున్నాం కదండి. సో ఇక్కడ మన ఇన్స్పిరేషన్ ఉన్నారు. ఒక కామన్ మ్యాన్ గా తన లైఫ్ ని స్టార్ట్ చేశారు. ఒక హోమ్ ట్యూటర్ గా స్టార్ట్ చేసి ఈరోజు 3 schools కి కరెస్పాండెంట్ గా ఉన్న శ్రీ పుట్టా సుకృత్ కుమార్ గారితో మనం మాట్లాడుతున్నాము. సార్, మీరు ఈ టీచింగ్ కెరీర్ ని చూస్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ మెయిన్ రీజన్ ఏంటో చెప్పగలరా? మన స్కూల్ టైంలోనే నేను చదువుకున్న టైంలో మన విలేజ్ బొందుగుల గ్రామం ఉమ్మడి నల్గొండ జిల్లాలో గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్నాను. నేను స్కూల్లో టీచర్స్ లేనప్పుడు మనం క్లాసులు చెప్పడము, చిన్న చిన్న పిల్లలకు ట్యూషన్స్ చెప్పడము, సేమ్ టైము ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఎక్కువ టీచర్ని ఫాలో అవ్వడము. మాకు నాగారెడ్డి సార్ అని, పాండురంగారావు సార్ అని వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ దగ్గర ట్యూషన్కి వెళ్తూ, ట్యూషన్ లేనప్పుడు క్లాసులు మెయింటైన్ చేయడము. ముఖ్యంగా మా ఫాదర్ 1972లోనే విద్వాన్ పాస్ అవ్వడము, హిందీ పండిట్ టీచర్గా సెలెక్ట్ అవ్వడము, అతను వెళ్ళకపోవడము. సేమ్ టైము మా ఫాదర్ చుట్టూ ఎక్కువ టీచర్స్ ఉండడము, మా ఇంట్లో కూడా ఒక టీచర్ రెంట్కి ఉండడం వల్ల కూడా నాకు ఇన్స్పిరేషన్ టీచర్సే. ఆ విధంగా టీచర్ వృత్తికి రావడం జరిగింది. వెరీ నైస్ సార్. టీచింగ్ ప్రొఫెషన్ లోకి వచ్చారు. వచ్చిన తర్వాత మీ బేసిక్ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ తో మీరు కెరీర్ ని స్టార్ట్ చేశారు అండ్ ఏ సబ్జెక్ట్ మీకు బాగా నేమ్ తెచ్చిపెట్టింది అది చెప్పరా సార్? ఫస్ట్ బేసిక్గా నేను ఇంటర్మీడియట్ ఎంపీసీ చదవడము, మ్యాథ్స్ 10th నాకు 91 మార్క్స్ రావడం, 1986-87లో 91 మార్క్స్ రావడం వల్ల నాకు మ్యాథ్స్ ఇంప్రెస్ అయింది. సేమ్ టైం ఇంటర్మీడియట్ ఎంపీసీ పాస్ అవ్వడము, తర్వాత డిగ్రీ కూడా ఎంపీసీ బీఎస్సీ ఎంపీసీ చదవడము, తర్వాత ఫిజిక్స్ నేను సెలెక్ట్ అయినా సిద్దిపేట డిగ్రీ కాలేజ్ పీజీలో సీట్ వచ్చింది. అంత దూరం వెళ్ళలేక మళ్ళీ ఇక్కడే ఎంట్రన్స్ రాసి తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేయడము, దాంతోపాటు ఎంఎస్సి మ్యాథమెటిక్స్ చేయడం తర్వాత నాకు మ్యాథ్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ వచ్చి మ్యాథ్స్ టీచర్గానే ఉండాలి, మ్యాథ్స్ టీచర్గానే మ్యాథ్స్ బోధించాలని పిల్లలకు ఒక నిర్ణయం తీసుకొని మ్యాథ్స్ టీచర్గానే నేను ఉండిపోయినా. ఇప్పటికి మ్యాథ్సే చెప్తా. నేను మ్యాథ్స్ టీచర్గానే ఫ్రమ్ ద బిగినింగ్ మ్యాథ్స్ టీచర్గానే ఉన్నా. కంటిన్యూ అయ్యాను. ఓకే, వెరీ నైస్ సార్. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటే, మీరు మ్యాథ్స్ టీచర్ గా స్టార్ట్ చేశారు మీ కెరీర్ ని, కానీ ఇప్పుడు మీరు ఒక స్కూల్ కి చైర్మన్. సో ఇది ఒక లాంగ్ జర్నీ. మీరు చాలా పెద్ద జర్నీ చేస్తూ ఒక సక్సెస్ స్టేజ్ కి వచ్చారు. సో ఈ సక్సెస్ అనేది మీకు 1 day రాలేదు, 2 days రాలేదు, ఒక ఇయర్ లో రాలేదు. ఈ జర్నీలో మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ముఖ్యంగా స్కూల్ 1996లో ఎస్టాబ్లిష్ చేసినప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఒక చిన్న రేకుల రూమ్లో మనం స్కూల్ స్టార్ట్ చేయడము, స్కూల్ స్టార్ట్ చేయగానే స్ట్రెంత్ రాకపోవడము, స్ట్రెంత్ ఒక 90 మందితో మనం స్కూల్ స్టార్ట్ చేసినాం. అప్పుడు ఎకనామికల్గా పిల్లలు లేకపోవడం వల్ల ఒక ఫస్ట్ నర్సరీ ఫీజు ఒక 15 రూపాయలు మా ఫీజు 96లో. 10th క్లాస్ ఫీజు 30 రూపీస్, ఒక టీచర్ శాలరీ 200 రూపీస్. అప్పుడు ఎకనామికల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినాము. ఎస్పెషల్ గా పూర్ పీపుల్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని ఒక మోటోతోని ముందుకెళ్ళడము. ముందు పిల్లల్ని గ్యాదర్ చేయాలి, తర్వాత చదివించాలి, వాళ్ళకు నేర్పించాలి అనే ఉద్దేశంతో మనం స్కూల్ స్టార్ట్ చేసినాము. ముఖ్యంగా తక్కువ ఫీజుతోని ఎక్కువ మందికి చదివించాలనేది ఒక మెయిన్ మోటో నాది. సేమ్ టైము స్కూల్ పెట్టినప్పుడు ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, సోషల్ లీడర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, టీచర్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫస్ట్ ఇయర్లోనే నా మీద ఒక కేసు కూడా అయింది. ఎందుకంటే పిల్లోడు ఎక్కడో డిస్టర్బ్ అయితే కూడా పేరెంట్స్ మన మీద కక్ష కట్టి దాన్ని ముందుకు తీసుకెళ్తే అక్కడ మనకు కొంచెం సోషల్గా కొంతమంది లీడర్స్ మనకు హెల్ప్ చేయడం. తర్వాత 1999లో సమతానగర్ కాలనీలో మనం కొత్త బిల్డింగ్ తీసుకోవడం, శివజ్యోతి శివకుమార్ అని వాళ్ళు నాకు ఒక లైఫ్ గార్డ్ వాళ్ళ బిల్డింగ్ ఇవ్వడము, వాళ్ళు నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ ఇవ్వడము, శివజ్యోతి స్కూల్ని నేను టేక్ ఓవర్ చేయడము, దాంతోపాటు స్ట్రెంత్ పెరగడము. తర్వాత 2002లో మన వెంకటరామరెడ్డి ఎంఈఓ సార్ ఉండే, అతను మాకు ముఖ్యంగా రికగ్నేషన్ ఇప్పించడము. 2005లో 10th క్లాస్ 1 to 10th క్లాస్ రికగ్నేషన్ రావడము. దాని తర్వాత 10th బ్యాచెస్ మొదలవడము. దాని తర్వాత ముఖ్యంగా వెంకటరామరెడ్డి ఉండే, రాఘవేందర్ రావు డిప్యూటీ డిఈఓ ఉండే, అతను చాలా హెల్ప్ చేసి మనకు 10th క్లాస్ పర్మిషన్ ఇప్పించిండు. సేమ్ టైం పిల్లలు కూడా మంచి రిజల్ట్ రావడము. అప్పుడే 500 above 100/100 మ్యాథమెటిక్స్ రావడము,
మంచి స్టూడెంట్స్, మంచి పిల్లలు, మంచి పేరెంట్స్ రావడము మనకు హెల్ప్ఫుల్గా జరిగింది. ఇంకా మనకు ముఖ్యంగా ప్రాబ్లమ్స్ ఏమైందంటే తక్కువ ఫీజులు తీసుకోవడం వల్లనే నాకు మెయిన్ ప్రాబ్లమ్స్ రావడం. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉంటుంది, తక్కువ ఫీజులు ఉంటుంది, శాలరీస్ మంచి ఇవ్వడం వల్ల కూడా నాకు కొంచెం ఎఫెక్ట్ జరిగేది. అయినా కూడా నిలబడ్డం 30 సంవత్సరాల నుంచి టీచింగ్ ఫీల్డ్లో ఉంటూ ఈ రోజు వరకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా మంచిగా సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ యాక్టివిటీస్ చేయడము, సోషల్ లీడర్లను కలుపుకొని పోవడం వల్ల కూడా మనకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ఇప్పటి వరకు బాగా జరుగుతుందని అనుకుంటున్నా. ఓకే సార్, చాలా హార్డ్ వర్క్ చేశారని అర్థమవుతుంది మీరు చెప్పేదాన్ని బట్టి. సార్, ఏదైనా ఒక మూమెంట్ ఉందా మీరు ఈ ప్రొఫెషన్ ని వదిలేద్దాం, ఎందుకు మనం ఇంత రిస్క్ తీసుకోవడం, ఇంత స్ట్రెయిన్ ఏంటి మన లైఫ్ కి, ఇంత స్ట్రెస్ అవసరమా అని అనుకున్న సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా ఇంతవరకు? ఓకే, ఉన్నది. ఒక సిచ్యువేషన్ లో ఒక టైంలో మనకు హెల్త్ సపోర్ట్ చేయదు. సేమ్ టైం ముఖ్యంగా మాకు మా మేడం జయశ్రీ గారు ఫుల్గా ఈ రోజు కూడా మాకు బ్యాక్ బోన్గా ఉంటూ కూడా మాకు స్కూల్ హెల్ప్ చేస్తుంది. కానీ మా తర్వాత నెక్స్ట్ జనరేషన్ దీన్ని నిలబెట్టారా, వాళ్ళు రాగలుగుతారా, చేయగలుగుతారా? ఎందుకంటే ఉన్న ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ నిలబెడితే ఈ ఆశయము ఇంకా నిలబడాలని కోరుకుంటున్నాం. సేమ్ టైం కొన్ని చిన్న చిన్న విషయాలలో పోలీస్ కేసులు అయినప్పుడు అనిపిస్తుంది ఎందుకు మనము ఇంకా స్ట్రగుల్ కావాలి అనే ఒక థాట్లో ఉంటూ కూడా ఈ మిషన్ని ఆపొద్దనే కాన్సెప్ట్తోని మా అబ్బాయి అయినా అమ్మాయి అయినా మా ఇప్పుడు న్యూగా వచ్చిన మా కోడలు అశ్విని అయినా వాళ్ళు ఈ స్కూల్ను ముందుకు తీసుకెళ్లాలని నేను ఆశిస్తున్నా. ఇంకా ఆపేది అనేది ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే నాతోనే ఆగిపోతుందని నేను అనుకోలేదు. అనుకోకుండా మా అబ్బాయి కూడా ఎంటెక్ కంప్లీట్ చేయడము, బీఈడి చేయడము, స్కూల్లోకి రావడము, దాన్ని మా ఆశయాన్ని కొనసాగిస్తాడని మేము అనుకుంటున్నాం. వెరీ నైస్, చాలా బాగా చెప్పారు సార్. అండ్ ఐ విష్ యువర్ ఫ్యామిలీ విల్ సపోర్ట్ యూ ఇన్ ఆల్ ద వేస్. అండ్ ఇంకొక క్వశ్చన్, ఈ రోజుల్లో ప్రతి చిన్న విషయానికి పోలీస్ కేసు దాకా వెళ్తున్నారు. అంటే మీరు అన్నారు ఆల్రెడీ పోలీస్ కేసు అలాంటివి అయ్యాయని. అంటే ఒక స్టూడెంట్ ని మందలించినా కూడా పోలీస్ కేసు అవుతుంది, ఒక స్టూడెంట్ కి ఏదైనా చెప్పాలని అనుకున్నా కూడా పోలీస్ కేసు అవుతుంది. అలాంటి పేరెంట్స్ కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఈ యూత్ చెడిపోవడంలో పేరెంట్ రెస్పాన్సిబిలిటీ ఉందంటారా? ఈ 2 క్వశ్చన్స్ కి మీరు చెప్పండి ఒకేసారిగా. మనము ఏ విధమైన పనిష్మెంట్ ఇచ్చినా, మందలిచ్చినా, టీచర్ మందలిచ్చినా, మనం మందలిచ్చినా అది కరెస్పాండెంట్ బాధ్యతగా ఉంటుంది. అప్పుడు పోలీసు కంప్లైంట్ జరిగినప్పుడు కూడా పోలీసులు కూడా రియల్ గా బాధపడతారు. ఒకప్పుడు వాళ్ళు కూడా స్టూడెంటే. అవును సార్. నేను వెళ్ళి పోలీస్ స్టేషన్ లో నిలబడితే హరిశ్చంద్రారెడ్డి సిఐ నా వాల్యూస్ నాకు ఇక్కడ నేను కూర్చోలేకపోతున్నా, నువ్వు నిలబడడం నాకు బాధాకరంగా ఉన్నది. మా ఫాదర్ కూడా టీచరే, కానీ పరిస్థితులు నేను మీద కేసు కట్టమంటుంది. నేనేం చేయలేను సార్ అని అతను బాధపడ్డ రోజులు ఉన్నాయి. నేను నిలబడితే మా ఫాదర్ నిలబడ్డట్టున్నట్టు ఫీల్ అయ్యింది అతను. అయినా కూడా నాకు బస్తీ సపోర్ట్ ఉన్నది, లీడర్ సపోర్ట్ ఉన్నది. పేరెంట్స్ కూడా ఒక 100 మంది 200 మంది వచ్చి ఆ పేరెంట్ ని కాంప్రమైజ్ చేయడము, పేరెంట్ ని బంధలించడం జరిగింది. సార్ అనకపోతే ఎవరంటారు అన్న ఉద్దేశంగా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి. ఈ రోజు పిల్లలు ఈజీగా, పేరెంట్స్ కూడా ఈజీగా ఎందుకు తీసుకుంటున్నారు మందలించడం అంటే వాళ్ళకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల పిల్లల ముందు పేరెంట్స్ ఎస్కేప్ కావడానికి టీచర్స్ ని మందలించడము, కరెస్పాండెంట్ ను మందలించడము, ఆయమ్మలను మందలించడం జరుగుతుంది. ముఖ్యంగా ఏ టీచర్ అయినా, ఏ కరెస్పాండెంట్ అయినా ఏ పిల్లవాడిని కూడా మందలించాలని, కొట్టాలని ఏ విధంగా ఉద్దేశం ఉండదు. ఒక టీచర్ కోరుకునేది ఏంటంటే తనకంటే గొప్పగా బతకాలని, తన విద్యార్థి తనకంటే గొప్ప పొజిషన్ లో ఉండాలని కోరుకుంటాడు. సేమ్ టైం ఆ తల్లిదండ్రులు కూడా తన పిల్లలు తనకంటే గొప్పగా ఉండాలని కోరుకోరు. ఒక టీచర్కి అవకాశం ఉన్నది, నాకంటే నా పిల్లల కంటే కూడా నా దగ్గర చదువుకున్న పిల్లలు గొప్పగా బతకాలని కోరుకుంటాడు టీచరు. ఇంకొకటి, పిల్లలు ఈజీగా టెంప్ట్ కావడానికి గల కారణం ఏంటంటే నవేడేస్ ఉన్న ఈ టీవీలు, సెల్ ఫోన్లు, యాడ్స్, ఫ్రెండ్స్, ఈజీ ఎస్కేపింగ్ వల్ల కూడా ఈజీగా చదవాలి, ఈజీగా పాస్ కావాలి, ఈజీగా మార్కులు రావాలనే ఉద్దేశంగా కూడా పిల్లలు పేరెంట్స్ నేర్పడం వల్లనే ఈ విధంగా మిస్టేక్స్ జరుగుతున్నాయి. ప్రతి పిల్లవాడు మంచి పిల్లవాడే, కాకపోతే అతను ఉన్న ఎన్విరాన్మెంట్ని బట్టి వాళ్ళు టెంప్ట్ అవుతున్నారు. కానీ తర్వాత వాళ్ళు రియలైజ్ అవుతారు ఏదో రోజు, వాళ్ళు తెలుసుకున్న రోజుకి వాళ్ళు మంచిగా బాగుపడతారని అనుకుంటున్నాను. సార్, చాలా బాగా చెప్పారు. నిజంగా ఒక టీచర్ మనసులో ఏమనుకుంటారు ఒక స్టూడెంట్ గురించి అనేది చాలా క్లారిటీగా అండ్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. వెరీ నైస్ సార్. సార్, ఇప్పుడు చిన్న చిన్న రీజన్స్ తోని
పిల్లలు చాలా హేస్టీ డెసిషన్స్ తీసుకుంటున్నారు లైఫ్కి. అంటే మార్క్స్ తక్కువ రావడం అయినా కూడా సూసైడ్, చిన్న లవ్ ఫెయిల్యూర్ అయినా సూసైడ్. అండ్ ఈ ఇంపాక్ట్ అనేది అసలు ఎవరి వల్ల వస్తుంది? పిల్లల మైండ్లో ఇలాంటి ఒక సూసైడ్స్ అనే థాట్స్ ఎందుకు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారు సార్? ఒక ఎడ్యుకేషనిస్ట్గా మీరు చాలా మందిని అబ్జర్వ్ చేస్తుంటారు, సో దాని మీద మీ ఒపీనియన్ చెప్పండి. బేసిక్గా ఈరోజు పేరెంట్స్ ఇద్దరు వర్క్ చేయడం వల్ల పిల్లల్ని ఎలోన్గా ఉండడం ఒకటి మెయిన్ రీజన్. అతనికి ప్రాబ్లమ్స్ అంటే ఏదో తెలియకుండా పెంచడము రెండో రీజన్. ఇది కరెక్ట్. ఎకనామికల్ గా వాళ్ళకు ఏదంటే అది ప్రొవైడ్ చేయడం వల్ల ఈజీగా మనం ఏదైనా చేయగలుగుతాం అనేది వాళ్ళకి హార్డ్నెస్ తెలిపట్లేదు పిల్లలకి. ఎందుకంటే డబ్బు ఏ విధంగా వస్తుంది, చదువు ఎంత కష్టపడితే వస్తుంది అనేది నేర్పించట్లేదు. ముఖ్యంగా ప్రతిది అడగంగానే కొనియడము, అడగంగానే ఇప్పియడము, టీచర్ మందలిచ్చిందంటే మళ్ళీ టీచర్ని మందలేయడము, అతను చిన్న బాధ కూడా ఓర్చుకోలేని విధంగా పేరెంట్స్ పెంచడం వల్లనే ఈ కారణము ముఖ్యంగా. మరియు పిల్లలకు హార్డ్నెస్ అనేది నేర్పించాలి పేరెంట్స్, తల్లిదండ్రులు పిల్లలకు. మరియు టీచర్స్ కూడా అలాంటివి నేర్పించడం వల్ల కొన్ని స్టోరీస్ చెప్పాలి, మోరల్ స్టోరీస్ కూడా చెప్పాలి. అల్లూరి సీతారామరాజు గురించి, భగత్ సింగ్ గురించి, సుభాష్ చంద్రబోస్ గురించి వాళ్ళు ఏ విధంగా నేర్చుకున్నారు, ఏ విధంగా కష్టపడి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురించి కూడా మనం వాళ్ళు చిన్నతనంలో ఎంత కష్టపడి చదువుకున్నారు, ఏ విధంగా తిన్నారు, తినలేదు, ఆ విధంగా కొన్ని మోరల్ స్టోరీస్ చెప్పేవాళ్ళు లేకపోవడం వల్ల కూడా పిల్లలు ఆ విధంగా మారడానికి కారణం. నిజం సార్, చాలా పర్ఫెక్ట్ గా చెప్పారు. ఒక ఎడ్యుకేషనిస్ట్ ఎలా చెప్పాలి, ఎంత మీరు సర్వే చేశారు అనేది దీన్ని బట్టి మాకు అర్థమవుతుంది. సో ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ గా చెప్పారండి. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ సొసైటీలో మీరు ఒక స్కూల్ రన్ చేస్తున్నారు, మీరు ఎన్నో రకాల పేరెంట్స్ని, ఎన్నో టైప్స్ ఆఫ్ పేరెంట్స్ని మీట్ అయి ఉంటారు, ఎన్నో రకాల మైండ్ సెట్స్తో మీరు కమ్యూనికేట్ అయ్యారు. సో ఈ రోజుల్లో ఉన్న పేరెంట్స్కి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? పిల్లలు పెంచడం వైజ్గా కానీ ఇంకా అన్ని రకాలుగా ఎలాంటి సజెషన్ ఇస్తారు? ముఖ్యంగా పిల్లల్ని పెంచడంలో పేరెంట్స్ యొక్క రోల్ చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ డేస్ లో పిల్లలకు వాళ్ళకు ఫ్రీడమ్ ఇవ్వాలి, భయాన్ని నేర్పిస్తున్నారు పిల్లలకు. అది చేయొద్దు, ఇది చేయొద్దు, ఇది రాయొద్దు, అది నడవద్దు, ఇది ఆడొద్దు అనే ఒక మనకున్న ఎన్విరాన్మెంట్ ని బాగా వాడుకొని పిల్లలకి డేర్నెస్ నేర్పాలి. ముఖ్యంగా వాళ్ళకు చదివినప్పుడు కూడా మనం కొన్ని మోరల్ స్టోరీస్ చెప్పడం వల్ల వాళ్ళకు కొన్ని రాయడము, చదవడం కూడా వాళ్ళకి ఇంప్లిమెంటేషన్ నేర్పాలి. ఎంతసేపు ఆండ్రాయిడ్ మొబైలు, టీవీలు, సెల్ ఫోను, ట్యాబ్స్, ల్యాప్టాప్స్ ఇవ్వడం వల్ల కూడా పిల్లలకు కొంచెం ఓవరాల్ గా నేర్పించడం కూడా చేయట్లేదు. దానివల్ల కూడా కొంచెం పిల్లలు ఆ విధంగా తయారు కావడానికి ఆస్కారం ఉంటుంది. ఓకే, సో మీరంటారు కొంత పేరెంట్స్ టైం ఇవ్వాలి పిల్లలకి. అవును, పిల్లలకి కొంత టైం ఇచ్చి వాళ్ళకి మంచి చెడు అనేది నేర్పించగలిగితే మాక్సిమం పిల్లలు పర్ఫెక్ట్ గా ఉంటారు అని మీరు అంటున్నారు. అవును, వెరీ నైస్, ఎగ్జాక్ట్లీ పర్ఫెక్ట్ సార్. సో సార్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, ఈ రోజు ప్రెసెంట్ జనరేషన్ లో చిన్న పిల్లలు ఆల్మోస్ట్ 6th క్లాస్ 7th క్లాస్ నుంచే మనం చూస్తున్నాం, ఏదో ప్రెస్టేజ్ ఇష్యూ తీసుకొని నా గర్ల్ ఫ్రెండ్ ఉంది, నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నారు అని చెప్పుకోవడానికి వాళ్ళు ఒక లవర్ ని మెయింటైన్ చేస్తున్నారు. నాకు లవర్ ఉంది అని పబ్లిక్ గా అందరికి చెప్పుకుంటూ తిరుగుతున్నారు. సో అలాంటి పిల్లలకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? మీ లైఫ్ ని మీరు ఎలా మౌల్డ్ చేసుకొచ్చారు అండ్ వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? పిల్లలకు ఈ లవ్, ప్రేమ అనేది సహజంగా వస్తుంది. ఎందుకంటే ఈ రోజున్న మన టీవీస్, సెల్ ఫోన్స్, మీడియా ఎఫెక్ట్ వల్ల తెలుస్తుంది. కానీ పిల్లలకు పేరెంట్ అఫెక్షన్ దగ్గరగా ఉండి పేరెంట్స్ క్లోజ్ గా మాట్లాడినప్పుడు ఇలాంటి ఉద్దేశాలు రావు. ముఖ్యంగా పిల్లలు 6th నుంచి 10th క్లాస్ వరకు గర్ల్ ఫ్రెండ్ అని, బాయ్ ఫ్రెండ్ అని వాళ్ళు తెలియని వయసులో తెలియని విషయాలను వాళ్ళు ఏదో స్టేటస్ అనుకొని ఈ రోజు స్టేటస్ ముందుకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు తెలుసుకున్న రోజు చాలా బాధపడతారు. అయినా కూడా మాకు ఆ విషయాలు తెలిస్తే పేరెంట్స్ పిలవడము, పిల్లల కౌన్సిలింగ్ చేయడము, నేర్పడం, ఎన్నో మన స్కూల్లో కూడా అలాంటి విషయాలు జరిగినాయి. అలాంటివి కూడా మనం ఎదుర్కొన్నాము. వాళ్ళని అక్కడికే కంట్రోల్ చేయడము, వాళ్ళని రియలైజ్ చేయడము, పేరెంట్స్ తో తెలిపియడము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్యూచర్ లో. ఈవెన్ లవ్ చేయడం వల్ల, మీరు అండర్ ఏజ్ లో లవ్ చేయడం వల్ల మీకు ఫ్యూచర్ లో ఎలాంటి ఇబ్బందులు జరుగుతాయి, ఫర్ కొన్ని ఎగ్జాంపుల్స్ వాళ్ళకి చెప్పడము, దాని తర్వాత వాళ్ళను డైవర్ట్ చేయడము, ఎడ్యుకేషన్ పరంగా వాళ్ళని తీసుకొచ్చి మంచి మార్కులతో పాస్ చేయడం జరుగుతుంది.
తర్వాత వినని వాళ్ళు కూడా కొన్ని ఇబ్బందులు పడి తర్వాత కూడా వచ్చి వాళ్ళు రియలైజ్ అయ్యి సార్ మీరు చెప్పినప్పుడు మేము ఇట్లా చేసినాము, కానీ మేము చెప్పిన తర్వాత మేము మారిన తర్వాత కూడా మేము ఇట్లా బతుకుతున్నాం సార్ అని, ఇట్లా రియలైజ్ అయినాం సార్ అని, మంచి గొప్ప పొజిషన్ లో ఉన్నామని చెప్పే పిల్లలు కూడా ఉన్నారు. అది రియల్ గా ఏజ్ గ్రూప్ బట్టి జరుగుతుంది. వాళ్ళకి తెలియని వయసాల్లో విషయంలో ఆ ఏజ్ లో అలా చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు అండర్ ఏజ్ లో చేయడం. వాళ్ళు రియలైజ్ అయ్యి ఆఫ్టర్ డిగ్రీ గ్రాడ్యుయేషన్ బీటెక్ తర్వాత అంటే దాన్ని యాక్సెప్ట్ చేయొచ్చు. ఈ విధంగా స్కూల్స్ లో జరుగుతున్నాయి. వాళ్ళు ఒక సోషల్ స్టేటస్ గా భావిస్తున్నారు పిల్లలు అని అనుకుంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంకొక విషయం, మీరు ఇంత జర్నీ చూసారు, అది మీకు ఒక్క డేలో రాలేదు. అంటే మీ లైఫ్ లో అప్స్ ఉన్నాయి, డౌన్స్ ఉన్నాయి. సో మీ లైఫ్ లో ఎప్పుడైతే డౌన్స్ ఉన్నాయో ఆ డౌన్స్ ని ఇప్పుడు పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. అంటే ఎవ్రీ లైఫ్ లో కూడా డౌన్స్ వస్తూ ఉంటాయి. సో ఇలాంటి డౌన్ మూమెంట్ లో మీకు ఎక్కువగా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి మీరు చెప్పండి. ముఖ్యంగా బిఫోర్ మ్యారేజ్ నాకు సపోర్ట్ ఇచ్చిన ఫ్రెండ్స్, మంచి నాకు గుడ్ ఫ్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి అని, శ్రీనివాస్ అని, శేఖర్ అని, కొంతమంది స్కూల్ బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు రియల్ గా ఎకనామికల్ గా వీక్ ఉన్నప్పుడు, మన మోరల్ గా వీక్ ఉన్నప్పుడు, సోషల్ గా వీక్ ఉన్నప్పుడు సొసైటీ ఫ్రెండ్స్ చాలా మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. రియల్ గా వాళ్ళు నాకు చాలా ఎంకరేజ్ చేసిండ్రు. ఏ రోజు కూడా నన్ను తప్పు మార్గంలో వెళ్ళనీయలేదు. తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా నాకు ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మదర్ ఫాదర్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఇక్కడ రిలేటివ్స్ నుంచి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. ఆ ప్రాబ్లమ్స్ అన్ని నిలదొక్కుకోవడానికి మా మేడం జయశ్రీ గారు కూడా నాకు బ్యాక్ బోన్ గా ఉండి నిలబడి, ఆవిడ కూడా బిఎడ్ ఎంఏ చేసి నాకు స్కూల్లో ఒక లైఫ్ పార్ట్నర్ గా, స్కూల్ పార్ట్నర్ గా కూడా నాకు హెల్ప్ చేసింది. దాని తర్వాత మా పిల్లల ఎడ్యుకేషన్ మర్చిపోయి కూడా మేము స్కూల్ ని ముందుకు తీసుకుపోగలిగినాము. ఆ విధంగా అప్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా ఏ రోజు కూడా ఇంట్లో ఉండకుండా స్కూల్లోనే ఉండి స్కూలే లైఫ్ అనుకొని ముందుకు తీసుకెళ్లడం వల్లనే ఈ రోజు 30 సంవత్సరాల జర్నీ ముందుకు జరగడం జరుగుతుంది. సార్, అయితే జనరల్ గా ఒక కామన్ సెంటెన్స్ ఉంది, ఏ ఉమెన్ బిహైండ్ ఎ మ్యాన్ సక్సెస్ అని. దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా? ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారు? ఖచ్చితంగా అది యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎందుకంటే మనం ఒక్కరమే ప్రయాణం చేస్తలేము. ఇప్పుడు మనం ట్రైన్ అంటే ఇంజన్ ఉంటది, భోగి ఉంటది. ఇంజన్ మనం అయితే భోగి వాళ్ళు. ఆ భోగితో పాటు ఇంజన్ ప్రయాణం జరుగుతూనే ఉంటది. సేమ్ టైం మనకు వచ్చే పిల్లలు వాళ్ళు ప్యాసింజర్లు. ఏ రోజు ఆ భోగి దిగిపోతారో తెలియదు, ఆ భోగిలో ఉంటారో తెలియదు, ఉండరో తెలియదు. ఆ విధంగా మనం ముందుకు వెళ్తూనే ఉండాలి. ఇంజన్ నడిచినంతసేపు భోగి ఉంటది. మ్యాన్ బిహైండ్ ఉమెన్ ఖచ్చితంగా అది అవసరం కూడా, లేకపోతే ముందుకు జరగనియదు కూడా. అది నేను నమ్ముతా, ఖచ్చితంగా అది జరగాల్సిందే. వెరీ నైస్ సార్, చాలా బాగా చెప్పారు. అండ్ ఇప్పుడున్న యంగ్స్టర్స్ కి మీరు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఏం సజెషన్ ఇస్తారు? ప్రజెంట్ ఉన్న యంగ్ పీపుల్ కి ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు వినడం నేర్చుకోవాలి, అవును సార్, పర్ఫెక్ట్. చదవడం నేర్చుకోవాలి, రాయడం నేర్చుకోవాలి. లెర్నింగ్ లో ఎల్ తీసేస్తే ఎర్నింగ్, ఎల్ అంటే లెర్నింగ్. మరి ఎల్ లేకపోతే, ఎల్ అంటే ఇంకొక విషయం కూడా ఉంది, లిజనింగ్ లేకపోతే లెర్నింగ్ లేదు, లెర్నింగ్ లో ఎల్ లేకపోతే ఎర్నింగ్ లేదు. ఇలాంటి విషయాలు పిల్లలు బాగా కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే పిల్లల లోపల ఈ రోజు చాలా ఈ రాత్రి నేను లక్షలు సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, అసలు మా పేరెంట్స్ చెప్తే ఎందుకు వినాలి అనే ఒక కాన్సెప్ట్ వాళ్ళ లోపల ఉన్నది. అది ఉండొద్దు. ఎందుకంటే ఒక ఫాదర్ అనేవాడు కనిపించని దేవుడు, కనిపించేది ఫాదర్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. రియల్ గా కూడా పిల్లలకు అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే రోజు పతంగి అనుకుంటుందంట, ఈ దారం వల్లనే నేను పైకి ఎదగలేకపోతున్నా, నేను ఇంకా ఎంత దూరం నేను పైకి వెళ్ళాలనుకుంటే నన్ను ఆపుతుంది ఈ ఫాదర్, నన్ను ఆపుతున్నాడు అనుకుంటారు. కానీ ఆ దారం తెగిపోయినప్పుడు నువ్వు ఏ ముళ్ళ కంచెలలో పడి ఆగమవుతావు అనే సంగతి తెలియదు. తెగిపోయినాక తెలుస్తుంది నేను ఆ దారము నాకుంటే నేను ఈ రోజు ఇంకా మంచి పొజిషన్ లో ఉండేదని. కాకపోతే యంగ్ జనరేషన్ కి ఏంటంటే ఈజీ ఎర్నింగ్ అనేది ఉండొద్దు, ఈజీ బ్యాడ్ హ్యాబిట్స్ కు పోవద్దు. ముఖ్యంగా యంగ్ జనరేషన్ హార్డ్ వర్క్ చేయడం నేర్చుకోవాలి, పెద్దలను గౌరవించడం నేర్చుకోవాలి. ఈ లెర్నింగ్ లిజనింగ్ ఆల్రెడీ చెప్పేసాను. ముఖ్యంగా షార్ట్ టర్మ్ లో ఎక్కువ సంపాదించాలనుకోవద్దు. షార్ట్ టర్మ్ లో వచ్చింది షార్ట్ టర్మ్ లోనే పోతుంది. లాంగ్ రన్ ఏ విధంగా ఉండాలనేది నేర్చుకోవాలి. ఇంకోటి
వాళ్ళు ఉన్న టీచర్స్ కి, వాళ్ళున్న పేరెంట్స్ కి, గ్రాండ్ పేరెంట్స్ కి మంచిగా రెస్పెక్ట్ చేయాలి, రిలేటివ్స్ కి, సొసైటీలో కూడా మంచిగా ఉండాలి, మంచిగా చదువుకోవాలి, డిసిప్లిన్ ఉండాలి అని కోరుకుంటున్నాను. వెరీ నైస్ సార్, చాలా బాగా చెప్తారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పేరింగ్ సో మచ్ ఆఫ్ టైం, యువర్ వాల్యుబుల్ టైం. అండ్ సొసైటీకి కూడా చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్. థ్యాంక్ యూ వన్స్ అగైన్ సార్. Please like, share and subscribe.